హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈరోజు ఈ వీడియోలో మనం 2024 లో టాప్ 10 బెస్ట్ పెన్నీ స్టాక్స్ ఏంటో తెలుసుకుందామండి. పెన్నీ స్టాక్స్ అంటే తెలుసు కదా, ప్రైస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మోస్ట్లీ స్పెక్యులేటివ్ స్టాక్స్ అండి, అండ్ లో వాల్యూమ్స్ కూడా ఉంటాయి. పెన్నీ స్టాక్స్ అంటేనే రిస్క్ ఉంటుందండి. సో మోస్ట్ ఇన్వెస్టర్స్ కి సూటబుల్ అయితే కాదు. బట్ వాటి తక్కువ ప్రైస్ వల్ల చాలా మంది ఇన్వెస్టర్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ కోసం హై గ్రోత్ పొటెన్షియల్ ఉన్న పెన్నీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం ఒక ఆపర్చునిటీగా కన్సిడర్ చేస్తుంటారనమాట. పెన్నీ స్టాక్స్ కి కొన్ని ఫీచర్స్ ఉంటాయండి. లో లిక్విడిటీ ఉంటుంది, అలాగే లిమిటెడ్ హిస్టారికల్ డేటా ఉంటుంది, హైలీ వాలిటైల్ గా ఉంటాయండి, షేర్ ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది, అండ్ హై రిస్క్ కూడా ఉంటుంది. 2024 లో మనం చూడాల్సిన టాప్ 10 హై గ్రోత్ పెన్నీ స్టాక్స్ అంటే ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ వికాస్ ఎకోటెక్ లిమిటెడ్ అండి. 1984 లో ఎస్టాబ్లిష్ అయింది. స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేస్తుందన్నమాట. రాజస్థాన్, యూపీ, గుజరాత్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ కంపెనీ అడిటివ్స్ నుండి 55% రెవెన్యూ, అలాగే ట్రేడింగ్ డివిజన్ నుండి 45% రెవెన్యూ వస్తుంది. కంపెనీ స్టీల్ పైప్ ఫిట్టింగ్ ప్రాజెక్ట్ ని కూడా అనౌన్స్ చేసి గజియాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని కూడా బిల్డ్ చేస్తుందండి. పాలిక్యాబ్ ఇండియా, హైదరాబాద్ ఇండస్ట్రీస్, సుప్రీం ఇండస్ట్రీస్, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, DCW లిమిటెడ్ నుండి కంపెనీకి ఆర్డర్స్ అనేవి రిసీవ్ చేసుకుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 562 crores అండి. ROCE 6.76%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 4.02%, అండ్ ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసరికి చాలా తక్కువ ఉంది, 6.87% మాత్రమే. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 83.7%, FI షేర్ హోల్డింగ్ 9.42% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి జస్ట్ 8 crores మాత్రమే ఉందండి. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా కన్సిడర్ చేయొచ్చు. లాస్ట్ 3 years నుంచి కంపెనీ సేల్స్ అనేవి పెరుగుతున్నాయండి. మార్చ్ 2023 లో కంపెనీ సేల్స్ 397 crores పోస్ట్ చేసింది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసరికి 6% ఉంది. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 10 crores పోస్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 4 రూపీస్ 15 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 25% పెరిగింది, అండ్ 6 months లో కనుక చూస్తే 31% పెరిగింది, అండ్ 1 year పీరియడ్ లో కనుక చూస్తే 23% పెరిగింది. అండ్ నెక్స్ట్ కంపెనీ కంఫర్ట్ ఇంటెక్ లిమిటెడ్ అండి. 1994 లో ఇన్కార్పొరేట్ అయ్యింది. వేరియస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్రేడ్ చేస్తుంది. ఈవెన్ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తుంది అనమాట. ఫ్యాన్స్, ఫ్యాబ్రిక్స్, వాటర్ హీటర్స్ అండ్ మోనోబ్లాక్ పంప్స్ గూడ్స్ ని ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో సేల్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా షేర్ ట్రేడింగ్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ కూడా ఆఫర్ చేస్తుంది. గూడ్స్ సేల్స్ నుండి 61%, లిక్కర్ సేల్స్ నుండి 33% రెవెన్యూ వస్తుందండి ఈ కంపెనీకి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 278 crores ఉందండి. ROCE 6.84%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 5.80%, అండ్ ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 57.5%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 42.5% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి జస్ట్ 11.4 crores మాత్రమే ఉంది. సో ఇది కూడా మనం ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ లాస్ట్ 5 years నుంచి కంపెనీ సేల్స్ లో ట్రెమండస్ గ్రోత్ అనేది కనిపిస్తుందండి. మార్చ్ 2023 లో 141 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 6% ఉంది, అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 7 crores పోస్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 8 రూపీస్ 70 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 6 months లో అయితే 89% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. అండ్ 1 year పీరియడ్ లో కనుక చూస్తే 234% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ రాజనందిని మెటల్స్ లిమిటెడ్ అండి. స్టీల్, ఐరన్ ఎల్లాయి, కాస్టింగ్, కెమికల్స్, పెట్రోలియం ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్ బిజినెస్ చేస్తుంది. కాపర్ రాడ్, కాపర్ వైర్, ఫైన్ కాపర్ వైర్, మల్టీ స్టాండర్డ్ కాపర్ కేబుల్స్, సబ్మెర్సిబుల్ వైర్స్ అండ్ ఫ్లాట్ కేబుల్స్, హౌస్ వైర్స్ కంపెనీస్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో ఉన్నాయండి. స్టీల్, ఆటోమోటివ్, లైట్ హెవీ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, కెమికల్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ లో క్లయింట్స్ ఉన్నారనమాట. హర్యానాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. పర్ యానం 30,000 tons మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది దానికి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 538 crores ఉందండి. ROCE 29.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 38.5%, ఫేస్ వాల్యూ 1 ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉంది ఈ కంపెనీలో, 73.2% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 97.4 crores మాత్రమే ఉందండి. అండ్ లాస్ట్ 5 years నుంచి చూస్తే కంపెనీ సేల్స్ అనేవి బాగా పెరిగాయండి. మార్చ్ 2023 లో 1029 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది కాన్స్టెంట్ గా ఉంది, 2%. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 14 crores పోస్ట్ చేసిందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 19 రూపీస్ 45 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ అయితే 118% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 6 months లో 102% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 year పీరియడ్ లో 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ జీజీ ఇంజనీరింగ్ లిమిటెడ్ అండి. 2006 లో ఇన్కార్పొరేట్ అయింది. ఐరన్ అండ్ స్టీల్ మెటల్స్ ని ట్రేడింగ్ చేస్తుంది, అలాగే ఎలక్ట్రిక్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కూడా ఆఫర్ చేస్తుంది అనమాట. ప్యాకేజ్డ్ జ్యూస్ అండ్ కోల్డ్ డ్రింక్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సోనిపేట్ డిస్ట్రిక్ట్స్ లో రాయ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ప్లాంట్ ఉంది ఈ కంపెనీకి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 193 crores ఉందండి. ROCE 11.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.2%, ఫేస్ వాల్యూ 1 ఉంది.
ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది చాలా తక్కువగా ఉంది, 1.97%. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 98% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి జస్ట్ 1.72 crores మాత్రమే ఉందండి. అండ్ కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ కనుక చూస్తే మార్చ్ 2022లో 23 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. బట్ 2023 వచ్చేసరికి 100 crores పోస్ట్ చేసింది. ఆల్మోస్ట్ 5 times సేల్స్ అనేవి పెరిగాయి. అలాగే నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 9 crores పోస్ట్ చేసిందండి. 0 నుంచి 9 కి వచ్చిందండి నెట్ ప్రాఫిట్. ప్రెజెంట్ ఈ కంపెనీ షేర్ ₹2.19 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 17% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. బట్ 6 months పీరియడ్ లో 99% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 87% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ ఇండియా ఇన్ఫోటెక్ అండ్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ అండి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ 1982లో ఇన్కార్పొరేట్ అయింది. ఈ కంపెనీ లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది, అలాగే షేర్స్ ట్రేడింగ్ కూడా చేస్తుంది అనమాట. 21% రెవెన్యూ ఇంట్రెస్ట్ ఇన్కమ్ నుండి, 79% రెవెన్యూ సేల్ ఆఫ్ షేర్స్ నుండి వస్తుంది. ఈ కంపెనీ RBI తో రిజిస్టర్ అయిందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 234 crores ఉందండి. ROCE 0.34%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 0.27% ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది ఈ కంపెనీలో కూడా కొంచెం తక్కువగా ఉంది, 8.07% మాత్రమే ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 91.9% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి జస్ట్ 30 crores. కంపెనీకి డెట్ వచ్చేసరికి 0.30 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అండి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 47 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 1.66% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 0.61 crores పోస్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹2.33 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ 17% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 0.43% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 20% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ జెన్ ఫార్మాసెక్ లిమిటెడ్ అండి. 1992లో ఇన్కార్పొరేట్ అయింది. ఆల్ కైండ్స్ ఆఫ్ ఫార్మాసిటికల్ బయింగ్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. అలాగే సెక్యూరిటీస్ మార్కెట్ లో కూడా డీల్ చేస్తుంది అనమాట. డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ని డిస్ట్రిబ్యూషన్ కోసం అబౌట్ పాయింట్ ఆఫ్ కేర్ కార్పొరేషన్ INC USA తో టైఅప్ కూడా ఉందండి కంపెనీకి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 219 crores ఉందండి. ROCE 2.01%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 7.30%, ఫేస్ వాల్యూ 1 ఉంది. అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 60%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 40% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 3.16 crores మాత్రమే ఉంది. సో ఈ కంపెనీ కూడా ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయిన మార్చ్ 2023లో కంపెనీ 25 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 1.02% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1.12 crores పోస్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹7.92 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ 70% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 132% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 96% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ యాక్యురసీ షిప్పింగ్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. కస్టమైజ్డ్ అండ్ ఎండ్ టు ఎండ్ లాజిస్టిక్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్, డిస్ట్రిబ్యూషన్, క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ సర్వీసెస్, కస్టమ్ హౌస్ క్లియరెన్సెస్, వేర్ హౌసింగ్ అండ్ వాల్యూ యాడెడ్ సర్వీస్ లాంటివి. జాన్సన్ టైల్స్, వేదాంత లిమిటెడ్, సుప్రీం ఇండస్ట్రీస్, హాల్డిన్ గ్లాస్, గోద్రేజ్, అరవింద్ లిమిటెడ్, ఆస్ట్రోన్, ఆక్రిసిల్, కజారియా, సింపోలో, పర్మారో అండ్ నిట్కో ఈ కంపెనీ యొక్క మెయిన్ కస్టమర్స్ అండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 169 crores ఉందండి. ROCE 11%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 7.59% ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 63.7% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసరికి ₹1. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 99 crores ఉందండి. లాస్ట్ 5 years నుండి కనుక చూస్తే కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది కనిపిస్తుందండి. మార్చ్ 2023లో 877 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 4% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 8 crores పోస్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹11.25 ఉందండి. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ 30% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months పీరియడ్ లో 7% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 37% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ గోయల్ అల్యూమినియం లిమిటెడ్ అండి. అల్యూమినియం కాయిల్స్, అల్యూమినియం సీట్స్, అల్యూమినియం సెక్షన్స్ అండ్ అదర్ అల్యూమినియం పార్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే లీడింగ్ కంపెనీ అన్నమాట. ఈ కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో అల్యూమినియం షీట్, అల్యూమినియం గ్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్, అల్యూమినియం ఆయిల్, అల్యూమినియం సెక్షన్, స్టెయిన్లెస్ స్టీల్, రబ్బర్ బైండింగ్ లాంటి ట్రేడింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కంపెనీకి రెవెన్యూ మెయిన్ గా ప్రొడక్ట్స్ సెల్ చేయడం వల్ల వస్తుందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 154 crores ఉందండి. ROCE 18.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.1% ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 70%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 30% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 0.44 crores మాత్రమే ఉంది. సో ఇది కూడా ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ.
అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే కంపెనీ సేల్స్ తగ్గాయి. మార్చ్ 2023లో కంపెనీ 65 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 5.21% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 2.15 crores పోస్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹10.80 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 20% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months పీరియడ్ లో 18% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 45% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ప్రకాష్ స్టీల్స్ లిమిటెడ్ అండి. 1996 లో ఇన్కార్పొరేట్ అయింది. స్టెయిన్లెస్ స్టీల్, వెల్డెడ్ పైప్స్, ట్యూబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ప్రకాష్ గ్రూప్ లో పార్ట్ అండి ఈ కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో ఎస్ఎస్ వెల్డెడ్ ట్యూబ్స్, ఎస్ఎస్ వెల్డెడ్ పైప్స్, ఎస్ఎస్ లార్జ్ డయామీటర్ పైప్స్, యూ బెండింగ్, ఎస్ఎస్ క్రేట్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. ఈ ప్రొడక్ట్స్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, పల్ప్ అండ్ పేపర్, ఫార్మా, ఫుడ్, రైల్వే కోచెస్, పెట్రోకెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, షుగర్, ఆటోమొబైల్, డైరీ, పవర్ ఇండస్ట్రీ ఇలా చాలా ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తారు. యుఎస్ఏ, యుఏఈ, సౌత్ ఆఫ్రికా, యూరోపియన్ కంట్రీస్, కెనడా, సింగపూర్, సౌదీ అరేబియా, టర్కీ, వియత్నాం కి ఈ కంపెనీ ప్రొడక్ట్స్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 214 crores ఉందండి. ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసరికి 33.5%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 66.3% ఉంది. అండ్ కంపెనీ డెట్ వచ్చేసరికి 25.6 crores ఉంది. అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ ₹1 అండి. అండ్ లాస్ట్ 4 years నుండి కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది కనిపిస్తుందండి. మార్చ్ 2023లో 95 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 3% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 4 crores పోస్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹12.20 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 100% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 177% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 146% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ కెన్వి జ్యువెల్స్ లిమిటెడ్ అండి. 2002లో ఇన్కార్పొరేట్ అయింది. ప్రీసియస్ మెటల్స్, జ్యువెల్స్ ట్రేడింగ్ చేస్తుంది అనమాట. సువర్ణ కృప బ్రాండ్ పేరుతో ట్రెడిషనల్, వెస్టర్న్, మోడర్న్ జ్యువెలరీని సెల్ చేస్తుంది. అహ్మదాబాద్ లో కంపెనీకి ఓన్ షోరూమ్ కూడా ఉంది. కంపెనీకి రెవెన్యూ మెయిన్ గా ప్రొడక్ట్ సెల్లింగ్ వల్ల వస్తుందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 104 crores ఉందండి. ROCE 7.29%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 4.03%, ఫేస్ వాల్యూ ₹1 ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 65.1%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 34.9% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 4.84 crores మాత్రమే ఉంది. సిన్స్ 2016 నుంచి కూడా కంపెనీ సేల్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయండి. మార్చ్ 2023లో 88 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 1% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1 crore పోస్ట్ చేసింది లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ లో. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹8.20 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 43% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 107% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవాంటి 2024 లో మనం చూడవలసిన హై గ్రోత్ పొటెన్షియల్ ఉన్న పెన్నీ స్టాక్స్ అన్నమాట. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.